మహారాజా పాత్రలో విజయ్ సేతుపతి సహజమైన నటనతో ఆద్యంతం కట్టిపడేశాడు. ఆయన నటనే సినిమాకి ప్రధాన ఆకర్షణ. తన కళ్ల ముందు జరిగిన ప్రమాదంలో భార్యను కోల్పోయినప్పుడు కళ్లతోనే ఆయన పండించే భావోద్వేగాలు, లక్ష్మిని వెతికి పెట్టాలంటూ అమాయకమైన నటనతో తను పంచే నవ్వులు, తన కూతురికి అన్యాయం చేసిన వాళ్లను వెంటాడి హతమార్చే తీరు, ఈ క్రమంలో చేసే మాస్ యాక్షన్ హంగామా అన్నీ సేతుపతిలోని నటన ప్రతిభకు అద్దం పడతాయి. ఆయన కూతురిగా జ్యోతి పాత్రలో సచిన నటన మెప్పిస్తుంది. పతాక సన్నివేశాల్లో ఆమె పలికే సంభాషణలు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తాయి. ప్రధాన ప్రతినాయకుడిగా సెల్వం పాత్రలో అనురాగ్ కశ్యప్ అదరగొట్టాడు. దర్శకుడు ఆ పాత్రను తీర్చిదిద్దుకున్న తీరు, ఆ పాత్రతో జ్యోతికి ఉన్న బంధం అన్నీ థ్రిల్లింగ్గా ఉంటాయి. ఎస్ఐగా నట్టి పాత్రకు సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంది. ఆ పాత్ర పతాక సన్నివేశాల్లో అందరి మనసుల్ని దోచుకుంటుంది. మమతా మోహన్ దాస్, భారతీ రాజా, మణికందన్, అరుళ్ దాస్ తదితరుల పాత్రలన్నీ పరిధి మేరకు ఉంటాయి. దర్శకుడు కథను నడిపించిన తీరు మెప్పిస్తుంది. అయితే ఇది ఓ వర్గం ప్రేక్షకులకు గందరగోళంగా అనిపించే అవకాశముంది. ఇక ఈ చిత్రంలో తండ్రి బిడ్డల ఎమోషనన్ను ఆవిష్కరించిన తీరు, ఓ సున్నితమైన అంశాన్ని అంతే ప్రభావవంతంగా చెప్పిన విధానం అన్నీ మెప్పిస్తాయి. అజనీష్ లోక్నాథ్ సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఫిలోమిన్ ఎడిటింగ్ ప్రతిభ, దినేష్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటాయి. స్లో నేరేషన్లో హింసాత్మక సన్నివేశాలతో తమిళ్ మూవీస్ చూసే ప్రేక్షకులకు థ్రిల్ చేసే మహారాజా మూవీ